ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగాన్ని విస్తృతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ కూడా తగ్గిపోతుందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన విధానంలో ఎలాంటి మార్పు చేయకపోవడంతో చర్చ మరింత వేడెక్కుతుంది. ఈ నేపథ్యంలో నటుడు, బీజేపీ మాజీ నేత నరేష్ ఇథనాల్ పెట్రోల్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేసిన నరేష్, ఇథనాల్ పెట్రోల్ కారణంగా సాధారణ బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్లు నడిపేవారు వరకు అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల టొయోటో క్యామ్రీ కొనుగోలు చేసిన తన స్నేహితుడు ఇంజన్ వాల్వులు మార్చుకోవాల్సి వచ్చిందని, అందుకు 3.5 లక్షల వరకు ఖర్చయిందని తెలిపారు. ఇదే సమస్య తన కొత్త పోర్షే పానోమెరాకు వస్తే దాదాపు 12 లక్షలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అందుకే తాను లీటర్కు 165 ధర ఉన్న హై ఆక్టేన్ 100 పెట్రోల్ను వినియోగిస్తున్నట్టుగా చెప్పారు. సాధారణ ప్రజలు, ముఖ్యంగా బైక్ వినియోగదారుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన నరేష్, ఈ పరిస్థితికి వారికి భారంగా మారుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ వద్ద సమర్థమైన వ్యూహ బృందం ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ పేరుతో కోట్లాది మంది వాహనదారులపై ఇలాంటి ప్రయోగం చేయడం తొందరపాటు నిర్ణయంగా కనిపిస్తుందని మాజీ నాయకుడిగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో 2 ఏళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుంటే ఇది బీజేపీకి హెచ్చరికగా మారే అవకాశం ఉందని నరేష్ అభిప్రాయపడ్డారు. బ్రెజిల్ వంటి దేశాలు ఇథనాల్ వినియోగాన్ని దశలవారీగా అమలు చేసి విజయవంతమయ్యాయని, అలాంటప్పుడు భారత్లో ఇంత వేగంగా అమలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పెట్రోల్ ధరలను పోలుస్తూ చేసిన తన సోషల్ మీడియా పోస్టును కూడా ఆయన ప్రస్తావించారు.